Hi viewers, I'm Dr. Rupa Lavanya, consultant osteopath and chiro and female and male pelvic floor osteopath. Topic female infertility. అసలు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే సో ఒక 1 ఇయర్గా అంటే పెళ్ళైన తర్వాత ఒక 1 or 2 years కంటిన్యూస్గా మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఎలాంటి ప్రొటెక్షన్స్ లేకుండా మీరు ఇంటర్ కోర్స్ చేసినా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇట్ మే బీ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే ఐదర్ పీసీఓడి అంటే అందరికీ తెలుసు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లైక్ రెగ్యులర్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ప్లస్ హెవీ మెన్సెస్. ఇంకా మెయిన్లీ ఏంటంటే ఈ పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ లైక్ హైపోథాలమిక్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ డిస్ఫంక్షన్ ఉన్నా కూడా మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్, ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్. ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో, స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.